హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. భాగ్యనగరంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మరో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వినోదం, పర్యాటక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. రాష్ట్రాన్ని తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా భావిస్తున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8-9 తేదీల్లో భాగ్యనగరంలోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుంది. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ పలు రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తుంది. అయితే హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ MOU కుదుర్చుకున్నారు. ఫిలిం సిటీ కార్యరూపం దాలిస్తే పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ అమలైతే భాగ్యనగరం అనేది సినిమాటిక్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ సినిమా ప్రొడక్షన్లకు కేంద్ర బిందువుగా మారనుంది. దీంతో తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల సినీ పరిశ్రమలకు గొప్ప ఊతమివ్వనుంది మన భాగ్యనగరం. రిలయన్స్ కు చెందిన వెంటారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖలు మారనున్నాయి. అలాగే ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ కంపెనీ 3,000 కోట్లతో ఫ్యూచర్ సిటీలో 3 హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకోనున్నాయి. ఫిలిం సిటీతో పాటు పర్యాటక రంగంలో తెలంగాణకు కొత్త రూపురేఖలు తీసుకువచ్చి మరిన్ని పెట్టుబడులు ఈ సదస్సులో ఖరారు కానున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8-9 తేదీలో భారత ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల నుండి భారీ స్పందన లభిస్తోంది. పర్యాటక, వినోద రంగాల అభివృద్ధి ద్వారా తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతుందని ప్రభుత్వం ప్రకటించింది. గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులను రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. భాగ్యనగరం అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వం మన దేశంలోని నగరాలతో కాకుండా జపాన్, సింగపూర్, చైనా వంటి దేశాలతో పోటీ పడాలని నిర్ణయించుకునే విషయం తెలిసిందే. ఆ దిశగా అడుగులు వేస్తోన్న రేవంత్ సర్కార్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో అనేది చూడాలి.